అందరికీ నమస్కారం అండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. చూస్తున్నారుగా జరుగుతున్న పరిణామాలు, నాటకీయం, రాజకీయం అద్భుతం. పెద్దవారని చెప్పి నేను ఫస్ట్ నుంచి అర్రామ జోగయ్య గారు మా ప్రొడ్యూసర్ గారు, నేను దేవుళ్ళు సినిమాకి ఆయన ప్రొడ్యూసర్ గారు, అలాగే మా జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి అద్భుతమైన నాయకుడు, హోమ్ మినిస్టర్ కూడా చేశారు వారు. అలాగే ముద్రగడ్డ పద్మనాభం గారు కూడా మేము యూనివర్సిటీలో ఉన్నప్పటి నుంచి వారిని ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం. అద్భుతమైన లీడరు. మీరందరూ కాపు యొక్క జాతి పరిరక్షణకి, కాపు నేతలకి, వీళ్ళందరికీ మేము అండగా ఉన్నాం. కాపు జాతిని పరిరక్షించడానికి మేము అందరం ఉన్నాం. అప్పుడు మనం రంగా గారిని కాపాడుకోలేకపోయాం. తర్వాత చిరంజీవి గారిని మనం పార్టీ పెట్టాక కూడా వారికి మనం హెల్ప్ చేయలేకపోయాం. ఇప్పుడు మన ఆశాజ్యోతి, యువ కెరటం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టారు. స్వార్థరహితంగా ఉన్న ఆ పార్టీకి మనం అందరం పెద్దలు ఆశీస్సులు అందిద్దాం అని చెప్పి మీరు ముందుకు రావాలి. మీరు వచ్చి చేయూతనివ్వాలి, పార్టీని నడిపించాలి, అధికారం దిశగా పయనింపజేయాలి. కానీ మీరు చేసిందేంటి? పొత్తుని వ్యతిరేకిస్తూ రకరకాల లెటర్లు రాస్తారు. నా దగ్గరికి రాలేదని ఒక ఆయన, నా లెటర్కి గౌరవం ఇవ్వలేదు, నా లెటర్కి రిప్లై ఇవ్వలేదని ఇంకొక ఆయన. వీరందరూ కలిసి వారి పదవీ కాంక్ష, వారు పదవీ వ్యామోహం, మాకు పదవుల మీద ఆశ లేదన్న వాళ్ళు మీరందరూ మరి పిఠాపురం నుంచి ముద్రగడ్డ గారు ఆయన కూడా యోచిస్తున్నారంట పోటీ చేయడానికి. మరి అలాగే అర్రామ జోగయ్య గారు అబ్బాయి వారు కూడా మరి వైసీపీలో జాయిన్ చేయారు. అయ్యా అర్రామ జోగయ్య గారు భీష్ముడు కురువృద్ధుడు అనుకోవటం మా చెబుతూ మేమే కొట్టుకోవాలి. మీరేంటంటే మీ అబ్బాయినే మీరు కంట్రోల్లో పెట్టలేరు. మీరు పార్టీ అధ్యక్షుడు సలహాలు ఇస్తారంటే ఇవ్వండి, మంచి సలహా తీసుకుంటాం. కానీ ఇలాగా లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకొని మీకు ఇచ్చిన గౌరవాన్ని మీరు పక్కన పెట్టేసి మీరు అధికారం కోసం, పదవి కోసం, ఎమ్మెల్యే సీటు కోసం, ఎంపీ సీటు కోసం ముద్రగడ్డ పద్మనాభం గారు కానీ మీరు కానీ ఇలాంటి రాజకీయాలు చేయటం నిజంగా నీచం, అనైతికం. కాబట్టి కాపు జాతి నాయకులు కాపు జాతి కోసం మేము పరిరక్షణ చేసాం, కాపు జాతిని నిలబెట్టాం అనే మాటలు ఇక్కడి నుంచి మానేసేయండి. మీకు ఏమైనా ఇంకా మీరు మా మీద కానీ, జన సైనికుల మీద, వీర మహిళల మీద, జనసేన పార్టీ మీద మీరు ఏదైనా మమకారం ఉంటే మాకు చేయూతనివ్వండి, సలహానివ్వండి, వారిని దగ్గరుండి నడిపించండి. అంతేగాని ఇలాగా రాజకీయాలు చేసి ఇలాగ పదవుల కోసం మీ కడుపులో ఉన్న కుళ్ళంతా బయట పెట్టుకున్నారు. ఇకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వస్తారు, నిలబడతారంటే ముద్రగడ్డను తీసుకొస్తూ ఉంటారు, భీమవరం అయితే ఇంకొకరిని తీసుకొస్తూ ఉంటారు. వీళ్ళందరూ ఎందుకండి? ఒక అంబటి రాంబాబును, ఒక రోజా గారిను, లేదా కొడాలి నాని గారిను, వీళ్ళందరినీ నిలబెట్టండి పోటీగా. ఒక్కటే అండి మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, రాష్ట్ర ప్రజలు తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు పెట్టుకున్న సిద్ధానికి సరైన సమాధానం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చెప్తారు. ఎవరు ఎన్ని చేసినా అసెంబ్లీలోకి అడుగు పెట్టనంత వరకే, మా అధ్యక్షులు అసెంబ్లీలోకి అడుగు పెడితే అందరి జాతకాలు బయటపడతాయని చెప్పి ఒక భయంతో, ఒక నిరాశ నిస్పృహలతోటి మీరు ఎన్ని రకాల కుట్రలు చేసినా కూడా 2024 సంవత్సరం ఇంకొక 40 రోజుల్లో అద్భుతమైన తీర్పు ఉంటుంది. ఆ తీర్పు చూసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అబ్బా మేము గెలిపించుకున్నాం, మా నాయకుల్ని గెలిపించుకున్నాం, రాజ్యం వచ్చింది, పేదవాడి రాజ్యం వచ్చింది, జనసేన టీడీపీ కూటమి అద్భుతంగా పరిపాలిస్తుంది, మీరు చేసిన సంక్షేమానికి ఇంకా ఎక్కువే చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలని, వారి యొక్క మాటల్ని వారిది చెప్పలేకపోయినా నేను చెప్తున్నాను వారి ద్వారా. రానున్నది టీడీపీ జనసేన కూటమి, 136 సీట్లు, 21 పార్లమెంటు. రాసుకోండి. జై హింద్, జై జనసేన.